నమస్తే ఫ్రెండ్స్. సెప్టెంబర్ 2వ తేదీ అలాగే సెప్టెంబర్ 3వ తేదీ ఈ 2 రోజుల్లో జరిగిన కవిత ఎపిసోడ్ గురించి కొద్దిగా మనం ఆలోచిద్దాం. మొన్న 2nd and 3rd నాడు జరిగిన సంఘటనలు ఏవైతున్నాయో వీటికి మూలం ఒకటే ఉంది. ఏంటంటే ఈ సంఘటనలకి స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ కన్సెప్చువలైజేషన్ నిర్ణయించింది, పురుడు పోసుకున్నది కూడా తీహార్ జైల్లోనే. ఇది నా ఊహ మాత్రమే. అలాగే తిరిగి తీహార్ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే కూడా ఇది జరగాల్సిందే. రైట్? సో ఇది ఈ స్క్రిప్ట్ ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది, కన్సెప్చువలైజేషన్ జరిగిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అనే దానికి 2025 ఏప్రిల్ నెలలో బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత వ్యవస్థాపక దినాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు స్పీచ్ అయిన తర్వాత తెల్లవారి ఆయన కూతురు కవిత ఒక 6 పేజీల లెటర్ రాసింది తండ్రికి. ఏమని? కేసీఆర్ గారి ప్రసంగంలో చాలా కీ పాయింట్స్ మిస్ అయి ఉన్నాయని, అనుకున్నంతగా బీజేపీ పైన మరియు కాంగ్రెస్ పైన దాడి చేయలేదని, ఎందుకు చేయలేదు, కేసీఆర్కి బలం లేదా లేకుంటే భయపడ్డారా అనే అర్థం వచ్చేలా ఆమె ఈ లెటర్ రాసింది. కేసీఆర్ అన్నీ సహిస్తాడు కానీ ధిక్కారాన్ని సహించడం. అయినా కూతురు కాబట్టి ప్రేమతో ఏమనలే, కానీ ఆ రోజు నుంచే కూతురిని ఇంకా దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. ఏమనకపోయేసరికి కాస్త నిరాశ చెందింది కవిత. ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో జగదీష్ రెడ్డి గారిని లిల్లీపుట్ అని అన్నది. తర్వాత మిగతా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కానీ పార్టీ ఎలాంటి చర్య తీసుకోలే. దాంతో ఆమెకు రెస్ట్లెస్ అయిన మాట నిజమే. కానీ కాళేశ్వరం రిపోర్ట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో దాన్ని ప్రవేశపెట్టి ఈ కాళేశ్వరం రిపోర్టు పైన ఎంక్వైరీ చేయడానికి ఎప్పుడైతే సిబిఐకి దీన్ని అప్పగించాలి అని చెప్పి తీర్మానం తీసుకున్నాడో ఆ తర్వాత తెల్లారి మళ్ళీ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయింది. ఏంది? ఆమె ఒక ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ వల్ల వచ్చే మచ్చ కేసీఆర్కి రావడానికి కారణం హరీష్ రావు, సంతోషరావు గారు ఈ ఇద్దరు చేసిన అవినీతి మరకలే మా నాన్నకు అంటుతున్నాయి అని చెప్పి ఆమె కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ప్రూవ్ చేయడానికి ఈమె మాటలో ఒక ఉదాహరణ. ఎందుకంటే అప్పటి వరకు పార్టీలో ఉంది, అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఈమెకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి అవినీతి జరిగిందనేది రాష్ట్రంలో ప్రజలందరికీ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ విషయం అంటే పార్టీకి అతిపెద్ద నష్టం జరుగుతుందని గ్రహించిన కేసీఆర్ గారు కవితని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఒక లెటర్ పంపించారు. కవిత ఎదురు చూసింది కూడా ఇదే. సస్పెండ్ చేసినా ఎక్స్పెల్ చేసిన ఆమె చేయబోయే పని ఆ రోజు కూడా చేసింది. 3rd నాడు ఏంది? పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం, అలాగే పార్టీ ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్సీకి రిజైన్ చేయటం. ఈ 2 పనులతో ఆమె ఏం చేసింది? పార్టీ యొక్క కండువాని పక్కకు పెట్టేసింది. ఆమెకు కావాల్సింది కూడా ఇదే. ఎందుకంటే ఇప్పుడు నౌ షీ ఈజ్ ఫ్రీ. అయితే ఇప్పుడు ఏం చేయబోతోంది అనే దానికంటే ప్లాన్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ బీజేపీ ఎట్ ఎనీ కాస్ట్ ఇట్ వాంట్స్ అక్వైర్ పవర్ ఇన్ తెలంగాణ.
ఐదర్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్ ఆర్ ఆఫ్టర్ దట్. దాని కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా అయింది. ఏం కావాలి? ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నప్పుడు జాతీయ పార్టీ ఆ రాష్ట్రానికి వచ్చి అధికారాన్ని సంపాదించింది చాలా చాలా కష్టం, అందులో బీజేపీ. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటి? కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, దానికి ఎప్పటి నుంచో ఓటు బ్యాంక్ ఉంది. ఇక మిగిలింది ఇప్పుడు టీడీపీ లేదు, ఏమీ లేవు, ఒక టీఆర్ఎస్ మాత్రమే. కాబట్టి ఈ టీఆర్ఎస్ని పడగొడితే తప్ప బీజేపీ అధికారంలోకి వచ్చేలా లేదు. కాబట్టి బీఆర్ఎస్ని నాశనం చేయాలంటే ఏం కావాలి? ఆ బీఆర్ఎస్ యొక్క మహావృక్షాన్ని కూలరేయాలి. అంటే కేసీఆర్ గారిని. మామూలుగా మనం వింటూ ఉంటాం, ఒక చెట్టును పడగొట్టాలంటే దాన్ని వేళ్ళని తెగబోయాలి. కవిత చేసింది కూడా అదే. ఏంటి? హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో హరీష్ రావుకున్నంత పట్టు ఎవరికి లేదు. ఇది కాదనలేదు సత్యం, అందరూ ఒప్పుకుంటారు కూడా. ఏం చెప్పాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ పట్టు ఉంది. కాబట్టి ఈయన ప్రధాన వేరు. ఈ హరీష్ రావు అనే బీఆర్ఎస్ యొక్క వేరును కత్తిరించింది ఆమె, కత్తిరించడానికి ప్రయత్నం చేసింది అక్కడ. అంటే ఇప్పుడు కేసీఆర్ డిఫెన్స్లో పడిపోతాడు, హరీష్ రావుని కాపాడుకోవాలి లేదా బలి చేయాలి. ఇక రెండవది సంతోష్ రావు. ఈయనెవరు? కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన ఆరోగ్య విషయాల్ని, మిగతా విషయాలు అన్నింటినీ పట్టించుకున్న, ఓ రకం చెప్పాలంటే ఆయన మనసు, ఆ మనసుకు కూడా స్పాట్ పెట్టింది మీ ఈ అంటే సంతోష్ రావు ద్వారా హరీష్ రావు యొక్క కేసీఆర్ యొక్క మనసును గాయపరిచింది ఆమె. ఈ విధంగా 2 వేళ్లను నరికేయడానికి ప్రయత్నం చేసింది కదా. కాంగ్రెస్ ఏమో రిపోర్ట్ ద్వారా ఈమెనేమో ఈ ఇద్దరిని, అంటే కేసీఆర్కు ఉన్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో అన్న జోలికి వెళ్ళలేదు, తర్వాత వెళ్తుంది. ఈ ఇద్దరిని మాత్రం టార్గెట్ చేసి ఆమె చేయడానికి ప్రయత్నం చేసింది. ఇప్పటికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇది. ఇక భవిష్యత్తు వ్యూహాల గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మా వీడియోను. ఒకవేళ మీకు ఇది నా ఊహ మాత్రమే, ఇలా జరుగుతుందని కాదు, కానీ ఇది నా ఊహ మాత్రమే. అసెస్మెంట్ అనాలిసిస్ అని అంటాం, ఇది నా ఊహ మాత్రమే. కాబట్టి ఈ ఊహ మీకు నచ్చిందా నచ్చలేదా, ఇందులో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పగలరని ఆశిస్తూ, జై తెలంగాణ, జై భారత్. నమస్తే ఫ్రెండ్స్.